చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ అనేది నాకు నచ్చకపోయినా సరే కానీ అని మోడీ కానీ లేకపోతే కేసీఆర్ గారు కానీ వాళ్ళ డ్రెస్ సెన్స్ ఒక ఏమంటారు ఒక పెద్ద మనిషి లెక్క వేసుకుంటారు. ఎందుకు ఎందుకు రేవంత్ రెడ్డి గారు చిన్నపిల్లగాని లెక్క వేసుకోవాలి? ఆయన తాతయ్యండు, ఆయనకు మనవాడు ఉన్నాడు, ఒక ముడతలు పడకుండా కొంచెం పెద్ద మనిషి లెక్క అనిపించాలి. అప్పుడప్పుడు లుంగి లేకపోతే అప్పుడప్పుడు ధోతి కట్టుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఢిల్లీకి పోతే సూట్ వేసుకుంటాడు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆయన మంచి అచ్చతలుగు ధోతి కట్టుకుంటాడు. ఇప్పుడు బట్టి విక్రమార్క గారు ఉన్నారు, అమెరికాకి వస్తే టీ షర్ట్ ఇట్లా వేసుకుంటారు. కానీ ఇండియాలో ఉంటే ఎప్పుడైనా చూడండి ఆయన ధోతి కట్టుకునే ఉంటాడు. ఉత్తమ్ రెడ్డి గారు అట్లనే మన వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. సో యూ టు మెయింటైన్, కొంచెం పెద్ద మనుషులకు అనిపించాలి కదా. నువ్వు రాష్ట్రానికే పెద్దవు కదా నువ్వు, అవునా కాదా? చిన్నపిల్లగాని లెక్క అది అయిపోయింది, ఆ ఫేజ్ అయిపోయింది. నువ్వు ఆ స్టేజ్ కూడా దాటినావు. నువ్వు లైఫ్లో కూడా అరౌండ్ 50 దాటినిండు నాకు తెలిసి. తాతయ్య అంటే 50 దాటింటాడు. సో అది మెయింటైన్ ఆ పదవికి ఒక స్థానం కల్పించాలి. రెండోది ఈ టీడీపీ వాళ్ళది కాంగ్రెస్ కార్యక్రమాల్లో మీకు ఏదైనా టీడీపీ వాళ్ళది ఆంధ్రాకి సంబంధించినది ఏదైనా సపరేట్ ప్రోగ్రామ్ పెట్టుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి ఇన్వైట్ చేయండి. కానీ ఈ టీడీపీ వాళ్ళు కాంగ్రెస్ కార్యక్రమాల్లో దయచేసి పాల్గొనకండి. అది యూకేలో కానీ ఇక్కడ గాంధీ భవన్లో కానీ ఎక్కడ కానీ. ఎందుకంటే కాంగ్రెస్ టీడీపీ సపరేట్ పార్టీలు, అవి సపరేట్ అట్లనే ఉండడం ఉత్తమం. మీకు నిజంగా తెలంగాణ ముఖ్యమంత్రి మీకు అంత మంచిగా చేసిండు అనిపిస్తే ఆంధ్ర వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ సపరేట్ మీటింగ్ పెట్టుకొని మీ మీటింగ్కి తెలంగాణ ముఖ్యమంత్రి ఇన్వైట్ చేయండి. అది మేక్ సెన్స్. కానీ వాళ్ళు వచ్చి ఇలా ఈ జెండాలు పట్టుకొని రావడం అది ఇట్ సెండ్స్ రాంగ్ మెసేజ్. అర్థమైందా? సార్ నేనేం చెప్పదలుచుకున్న ఓవరాల్ అంటే వాళ్ళ బీఆర్ఎస్కి సచిన బీఆర్ఎస్ను మనం రియాక్ట్ కావాల్సిన అవసరమే లేదు. ఇక బీజేపీ ట్రాప్లో, ఈ మతం ట్రాప్లో ప్రజల్ని పడకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకసారి మతం పిచ్చి లేస్తే దాంట్లో నుంచి బయట తెచ్చుడు ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఎంత కష్టం అవుతుందో మిగతా ప్రాంతాలు కూడా అంతే కష్టమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎన్ని డే టు డే ప్రశ్నలు అడిగినా, ఎన్ని మోడీ ఇచ్చేయలేదని అడిగినా కానీ వాడు జై శ్రీరామ్ అంటాడు, కాంగ్రెస్ని తిడతాడు. అన్ని కట్టిన కాంగ్రెస్ని తిడతాడు. మోడీ ఏం చేసిండ్రు అంటే వాడు చెప్పాడు. యంగ్ పొరగాళ్ళకి పిచ్చి లేపుతున్నారు మతం పిచ్చి. వాళ్ళంతా పెయిడ్ సోషల్ మీడియా ఉన్నారు. 10 ఏళ్ళ నుంచి మనకు అధికారమే లేదా. ఈ రాక అధికారం వచ్చినాక మరి 4 పైసలు పక్కన పెట్టి కేసీఆర్ గారు గంత దోసుకున్నప్పుడు, మోడీ గారు గంత దోసుకున్నప్పుడు, మొత్తం మీడియాను వాళ్ళు కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు, మరి కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు అధికారం వచ్చినాక నీ చేల మీడియా ఎదురా కాంగ్రెస్ నాయకులకి? ఓ పెయిడ్ సోషల్ మీడియా లేదు, పెయిడ్ రెగ్యులర్ మీడియా లేదు. ఎవడో వాళ్ళ ఇష్టంతో నాలాంటోడో, రఘు జర్నలిస్ట్ లాంటోడో, మల్లన్న లాంటోడో వాళ్ళ ఇష్టంతో స్వచ్ఛందంగా ఏదో ఓరుకుంటారు తప్ప కాంగ్రెస్ కి ప్రతిపక్షం అంటే పైసలు లేవు. ఇవాళ అయితే అధికారం వచ్చింది కదా తెలంగాణలో, 4 పైసలు పక్కకు పెట్టి ఈ మీడియాని కొనుక్కోవచ్చు కదా, పెయిడ్ సోషల్ మీడియాని పెట్టవచ్చు కదా. ఇప్పుడు నేను ఎట్లయితే ప్రతి అంశం మీద రీసెర్చ్ చేసి మాట్లాడుతున్నా అట్లా మాట్లాడటం 4 హైర్ చేసుకుంటే ఏమైందిరా? నాకు అర్థం కాదు. ఇవాళ సోషల్ మీడియా అనేది పవర్ఫుల్ అయిపోయింది. ప్రతి ఒక్కరి దగ్గర ఇవాళ రెగ్యులర్ మీడియాని కూడా నమ్ముతలేరు ప్రజలు. ఏం పుట్టింది? సోషల్ మీడియాలో మంచిగా జర అందంగా ఉన్న అమ్మాయిలని, జర మంచిగా మాట్లాడే వాగ్దాటి ఉన్న వాళ్ళని, అట్లాంటి వాళ్ళకి మనం అవసరమైతే సబ్జెక్ట్ కాంటెంట్ ట్రైనింగ్ ఇద్దాం, ఎట్లా మాట్లాడాలనో ఆ విషయ పరిజ్ఞానం నేర్పిద్దాం. అట్లా మాట్లాడితే ఈ యొక్క వాళ్ళు మనం తిట్టాల్సిన అవసరం లేదు. మన సబ్జెక్ట్ మాట్లాడితే చాలు, విషయ పరిజ్ఞానం చేస్తే చాలు. అర్థమైందా? ఇప్పుడు బాగా ఆవేశం ఉన్న పాటలు ఇట్లా వస్తాయి, అట్లా పోతాయి. మెలడీ పాటలు ఎన్నిసార్లు వినైనా బుద్ధి అవుతుంది. తిడితేనే వ్యూస్ వస్తాయి అనుకుంటే శ్రీరెడ్డిని ఎంతమంది చూస్తారు, ఎంతమంది దానికి గౌరవం ఇస్తారు? పంచప్రభాకర్ గారిని ఎంతమంది చూస్తారు, ఎంతమంది గౌరవం ఇస్తారు? ప్రజలు దే డోంట్ కేర్ అబౌట్ ఆల్ దిస్ డ్రామా. వాళ్ళ యొక్క డే టు డే సమస్యల గురించే ఆలోచిస్తారు. వాళ్ళ సమస్యలకు నువ్వేం పరిష్కారం చూపెడతావు అనేది వాళ్ళకి ట్రాన్స్పరెంట్గా సమాధానం చెప్తే చాలు. ఈ మంత్రులు వీళ్ళు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇండిపెండెంట్ వాయిస్లో నమ్ముతున్నారు, లేదంటే ఆ సంబంధిత శాఖ అధికారులు చెప్తే నమ్ముతారు. అర్థమైందా? కాబట్టి ఆ సంబంధిత శాఖలో కీలక అధికారులతోటి ప్రెస్ కాన్ఫరెన్స్ రెగ్యులర్గా పెట్టియండి కదా, వారానికోసారో నెలకోసారో పెట్టియండి. అప్పుడు అరే ఇంత కష్టపడుతున్నాడు, వాళ్ళకు ప్రణాళికబద్ధంగా చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది ప్రజలకు మెసేజ్ పోతుంది. ఆ చెత్తగాడిది కొడుకులకు రియాక్ట్ కావాల్సిన అవసరమే లే. అర్థమైందా? బీఆర్ఎస్ తెలంగాణలో రాదు, రాసి పెట్టుకోరి. దేశమంతా తిరుగుతా అన్నాడు, ఏడలేదు. ఉన్న ఆ కొద్ది మంది జాయిన్ అయిన వాళ్ళు మహారాష్ట్రలో కానీ ఒరిస్సాలో కానీ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. బీఆర్ఎస్లోకి అందరు కాంగ్రెస్లోకి వస్తుంటే ఆడ ఓట్లు లేడు. ఇంకా చూడండి మీరు, ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా వచ్చేస్తారు.
బీఆర్ఎస్కి ఓట్లు అయిపోయింది, వాళ్ళ పని అయిపోయింది. అది ఎక్స్పైర్ అయిన మందు గోళీలు. ఎక్స్పైర్ అయినాక అవి మళ్ళీ వేసుకుంటే అది దద్దులు వస్తాయి, రియాక్షన్ అవుతుంది, చచ్చిపోతాం. కాబట్టి ఎక్స్పైర్ అయిన మందులను ఎవడు వేసుకోడు. వాళ్ళకి ఇచ్చిన పీక్ టైము వాడు ఏదో తెలంగాణ కోసం కష్టపడ్డాడని అదే పాపం అని వాని మీద ఒక జాలి చూపెట్టిస్తే వాడు ఆ నమ్మకాన్ని నిలుపుకోలే. కాబట్టి ఆ సచిన పాముని ఇంకా మనం చంపాల్సిన అవసరమే లేదు. మన ఎనర్జీని, మన రిసోర్సెస్ని మనం ఏం చేస్తున్నాం, ప్రజలకి ఏం చేయాలనుకుంటున్నామో అది చెప్తే సరిపోతుంది. మాకు టైం ఇవ్వండి అయ్యా, మేము ఒక అధికారులతో ఎట్లెట్లా సాధ్యమవుతుంది అన్ని చర్చించి తప్పకుండా మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. మేము గాలి మాటలు చెప్పాం, ఓకే, బీజేపీ లెక్క బీఆర్ఎస్ లెక్క జూటా మాటలు జుమ్లా మాటలు చెప్పాం. కాకపోతే మాకు టైం పడుతుంది. ఎందుకంటే అన్ని ఒకటేసారి నెరవేర్చడానికి మనకు అంత బడ్జెట్, అవగాహన, ప్లస్ అధికారులతో మాట్లాడము, ఇంప్లిమెంటేషన్కి చర్యలు, ఇట్ టేక్స్ టైం. అర్థమైందా అనేది ప్రజలకు చెప్తే సరిపోతుంది. రెండోది, బీజేపీ యొక్క మతం ఉచ్చుల పడకుండా ఈ కరెక్ట్గా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పి డే టు డే మనం ప్రజా సమస్యల గురించే మాట్లాడాలి. కులం మతం గురించి మనం మాట్లాడాల్సిన అవసరమే లే. అర్థమైందా? మతం రిలేటెడ్ మనం మాట్లాడితే అది ఎంఐఎంఓకి లాభం అవుతుంది, బీజేపీకి లాభం అవుతుంది. కాబట్టి అది ప్రజా సమస్యలు, మనం అధికారంలోకి వచ్చింది అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి సమన్యాయం చేయడానికి వచ్చినాం. ప్రజలు కట్టిన ట్యాక్సులకి మనము దానికి న్యాయం చెప్పడానికి వచ్చినాం తప్ప ఎవడు తప్పు చేసినా, ఏ కులపోడు తప్పు చేసినా, ఏ మతమోడు తప్పు చేసినా అన్నిటికీ సమాన శిక్షలు ఉంటాయి. ఆడు ఓడో పిచ్చినా కొడుకులు ఆడు కాదు. భారతదేశంలో ఉన్న ముస్లింలకు ప్రధాని కాదురా మోడీ. వాళ్ళ యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత మోడీకి లేదా? ముస్లింలు ట్యాక్సులు కడతలేరా? పోనీ హిందువులకు ఏం చేసిండ్రా మోడీ? ఆ ట్రాప్లో మనం ఎందుకు పడాలి? మనం పిచ్చిలేసి కడుతున్నాం ఆ ట్యాక్సులు. ఎన్నిటి మీద కడుతున్నాం? విదేశం నుంచి ఒక ఫోన్ తెప్పించుకున్నా, ఒక కారు తెప్పించుకున్నా దానికి ఎక్స్ట్రా ట్యాక్స్లు వేస్తాడు. సీపోర్ట్ కానీ ఎయిర్పోర్ట్ కానీ ఎన్ని వస్తువులు సీపోర్ట్లకి వెళ్ళి వస్తాయి భారతదేశానికి ఇంపోర్ట్ అవుతాయి, వాటి అన్ని మీద అడిషనల్ ట్యాక్స్లు వేస్తారు. అంటే మామూలుగా వేసేదానికంటే చాలా ఎక్కువ వేస్తారు కస్టమ్ డ్యూటీలు. అర్థమైందా? అట్లా నువ్వు ఏదన్నా తీసుకో. ఇప్పుడు చూడండి, మొన్న బడ్జెట్లో ఎన్ని అప్పులు చేసిండు మోడీ. అన్ని పైసలని, మన పైసలన్నీ మిత్తి కట్టడానికి పోతున్నాయి బ్యాంకులను మేపుతున్నాం. మరి ఏం చేసిండు? ఆ పైసలు అన్ని అప్పులు తెచ్చి ఏమైనా చేసిండా అంటే అన్ని గుజరాతీ వ్యాపారులంతా విదేశాలకు దొబ్బకపోతే బ్యాంకుల దగ్గర అప్పు చేసి వెళ్ళిపోతే వాళ్ళ యొక్క రుణాలు మాఫీ చేస్తుండ్రు. రైతులకు మాఫీ చేయరా అంటే చేయడంట వాడు. కాంగ్రెస్ వాడు పేదోడు సామాన్యుడు బతకాలని సబ్సిడీలు ఇస్తే అన్ని సబ్సిడీలు ఎత్తేసిండు మోడీ గారు. అలా చూడండి, 18% జిఎస్టీ వస్తుంది వానికి. 100 రూపాయలలో మనం ట్యాక్స్ కడితే అలా 18 రూపాయలు మనం జిఎస్టీ కడుతున్నాం. అట్లా కార్పొరేట్ ట్యాక్స్ 18 రూపాయలు ఉంది. అట్లనే ఇన్కమ్ ట్యాక్స్ ఉంది. ప్రతి చిన్న దుకాణం కానీ కంపెనీకి కానీ కంపల్సరీగా కార్పొరేట్ ట్యాక్స్ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ పర్సనల్ ఉంటుంది వ్యక్తిగతంగా, ఈ యొక్క కంపెనీలకేమో కార్పొరేట్ ట్యాక్స్ ఉంటుంది. అవి కాకుండా మళ్ళీ 18-20% అప్పులు చేస్తుంటాడు. దేశ జీడిపి పెరిగింది అంటాడు. జీడిపి పెరిగింది, ఎందుకు పెరిగింది? భూముల రేట్లు పెరిగితే పెరిగింది. నా ఆమ్దాని వచ్చి నాకు శాలరీ పెరగలే. ప్లస్ ఉన్న సంపద అంతా కొద్ది మంది దగ్గరనే ఉన్నది. 84% మంది హిందువులు, భారతీయులు పేదోళ్ళు అయినరు. 10-15 మంది బలిసినోడు ఇంకా బలిసినోడు అయిండు, పేదోడు సామాన్యుడు ఇంకా పేదోడు అయిండు. అదాని అంటారా అభివృద్ధి అని? ఒక కాలో చెయ్యో అభివృద్ధి జరిగితే దాన్ని రోగం అంటారు, బోధకాలు అంటారు. అన్ని శరీరంలోని అన్ని భాగాలు, అన్ని సామాజిక వర్గాల అభివృద్ధి అంటే దాన్ని అభివృద్ధి అంటారు. ఒక దగ్గర ఎక్కువ పైసలు ఉంటే ఆడు మురుగ పెట్టుకుంటాడు, అందరి దగ్గర ఉంటే అందరు ఖర్చు పెడతారు. అట్లా వాడు నిజంగా మంచి పరిపాలన చేస్తుంటే మిగులు బడ్జెట్లు అవుతాయి. రోజు రోజుకి అప్పులు ఎందుకు ఎక్కువ చేస్తారు అంటే వాడి పరిపాలన లోపం ఉన్నట్టే కదా. కాంగ్రెస్ హయాంలో మిగులు బడ్జెట్లు ఉంటే ఇన్ని అప్పులు కాలే. వాడు అప్పులు చేస్తున్నాడు అంటే దాని అర్థమైంది, సంపద సృష్టించలేకపోతున్నాడు. అది మంచి పరిపాలన కాదు. అర్థమైందా? రోజు రోజుకి రూపాయి విలువ క్షీణిస్తున్నది. ఎందుకు? రూపాయలల్లో భారతదేశంలో పెట్టుబడి పెట్టడానికి ఎవడు ముందుకు వస్తలేడు. ఉన్న రూపాయలన్నీ వేరే దేశాలకు పెట్టుకోవాలని చూస్తున్నారు. అంటే ఇక్కడ పరిపాలన సరిగ్గా లేదు, పెట్టుబడికి అనుకూలంగా లేదు, వాళ్ళ పెట్టుబడులకు రక్షణ లేదు, వాళ్ళ పెట్టుబడులకు సరైనటువంటి యొక్క లాభాలు వస్తలేవు, వచ్చే విధంగా నువ్వు ఆ పరిపాలన చేస్తలేవు. ఇవి మాట్లాడొద్దా? అయ్యో జై శ్రీరామ్ అనుకుంటా వాడు బాపనోడు గుజరాత్ వాడు దోసుకుంటే చూసుకుంటూ కూర్చుందామా?